అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. పొద్దున్నే ఇంట్లో పనంతా చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఏంటో హడావిడిగా వెళ్తాం, పనే ఉంటే చూసుకోవడం, మళ్ళీ హడావిడిగా రిటర్న్ అయిపోవడం, 1 డేలోనే జరిగిపోవాలంతా. ఈ రోజు ఎందుకు వెళ్తున్నానంటే, మొన్న టమాటా పచ్చడి పట్టుకొచ్చుకున్నాను కదా, ఈ రోజు గోంగూర పచ్చడి పట్టుకుందామని వెళ్తున్నా. మార్కెట్లో గోంగూరని కట్టల లెక్కలో అమ్ముతారండి. ఇలా కట్టల లెక్కలో కాకుండా ఆకంతా తీసేసి కేజీ లెక్కలో అమ్ముతారు. మనం కేజీ లెక్కలో మాత్రమే కొనుక్కోవాలి. ఇద్దండి, ఇలా ఆకంతా ఒలిచేసి కేజీ ఇంత అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. కేజీ లెక్కలోనే ఎందుకు తీసుకోవాలి అంటే, కేజీ గోంగూరకి అందులో దినుసులు ఎన్ని వేయాలి ఏంటి అనేది లెక్క ఉంటుంది. ఆ లెక్క కోసం మనం గోంగూరని కేజీ లెక్కలోనే తీసుకోవాలి. అలా తీసుకున్న గోంగూరని ఫ్యాన్ కింద ఒక 2-3 రోజులు ఆరబెట్టుకోవాలండి. తడేమన్నా ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోద్ది. సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి కదండి, తడి లేకుండా చూసుకోవాలి. ఇది 3 రోజుల కిందట తీసుకున్న ఆకండి, చక్కగా డ్రై అయిపోయింది ఫ్యాన్ కింద. ఇందులో పాడైపోయిన ఆకులు కానీ పీచులు కానీ ఏమైనా ఉంటే తీసేసి మంచి ఆకు ఏరుకోవాలి. ఈ గోంగూరని 2 రకాలుగా పట్టుకోవచ్చండి. ఒకటి పులిహోర గోంగూర అంటారు, 2 ఉప్పు గోంగూర అంటారు. ఈ రోజు అయితే మనం ఉప్పు గోంగూర చేసుకుంటున్నాం. నా పక్కన పెట్టున్న టమాటాలు అమ్మోళ్ళ తోటలో కోసుకొచ్చినాయా అండి. నేను మళ్ళీ వెంటనే పచ్చడి అయిపోగానే వెళ్ళిపోతాను అని చెప్పానని అప్పటికప్పుడు నా కోసం తెప్పించింది. వెళ్ళేటప్పుడు తీసుకెళ్దువు కానీ అని చెప్పేసి మేము కూర్చొని పచ్చడి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాం. అయితే ఐస్ బండి వచ్చింది బయట. ఐస్ కొనుక్కుందామని వెళ్తే ఈ బుడ్డోడికి ఇంటర్ అయిపోయిందంట. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చారు, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఈ ఐస్ బండి పెట్టుకొని ఐసులు అమ్ముతున్నాడు. మామూలుగా పిల్లలకి సెలవులు ఇచ్చారనుకోండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికని అటని ఇటని తిరుగుతూ ఉంటారు కదా. కానీ ఈ బుడ్డోడు మాత్రం ఎందుకు అటు ఇటు తిరగడం, ఐసులు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా చేతిలో ఉంటాయి అని చెప్పేసి ఐస్ అమ్ముకుంటున్నాడు. రోజుకి ఒక 150 ఐసులు తెచ్చుకుంటాడంట. మధ్యాహ్నం వరకు అమ్ముకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతాడంట. వీడియో తీయడం చూసి అడుగుతున్నాడు, ఎందుకక్క వీడియో తీస్తున్నారు అని. యూట్యూబ్లో పెడతాంలే, రేపు నువ్వు చూసుకుందువు కానీ అని చెప్తే, ఏం ఛానల్ అక్క ఏంటి అని చెప్పేసి అడిగి కనుక్కొని వెళ్ళాడు. ఐస్ తినేసిన తర్వాత పచ్చడి అయితే స్టార్ట్ చేసామండి. 2 కిలోల గోంగూరకి ఒక గుప్పెడు మెంతులు తీసుకున్నాము. వాటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ పచ్చడి పట్టినా కూడా మెంతులు చిన్నులపాయలు అయితే కామన్గా ఉంటాయండి. కాకపోతే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసుకొని వేసుకోవాలి. మెంతులు వేయించుకున్న తర్వాత అదే బాండీలో ఒక గుప్పెడు జీలకర్ర కూడా తీసుకున్నా. జీలకర్రని కూడా అంతే అండి, మెంతుల్లాగే కొంచెం లైట్గా ఫ్రై అవనిచ్చి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత గోంగూరను కూడా ఫ్రై చేసుకోవాలి. గోంగూరని ఫ్రై చేసేటప్పుడు కొంతమంది లైట్గా ఆయిల్ వేస్తారు, కొంతమంది వేయరండి. మేమైతే కొంచెం ఆయిల్ వేసే వేయించుకున్నాము. గోంగూర పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యిద్దండి, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు మనం తీసేసుకోవాలి. గోంగూరని బేసిన్లోకి తీసిన తర్వాత విడివిడిగా చేయకూడదండి, దాన్ని మొత్తాన్ని కూడా మనం చేత్తో నొక్కాలి. నొక్కినప్పుడు ఎంతో కొంత గోంగూర వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మగ్గిద్దంట. అందుకనే మా అమ్మ అలా నొక్కమని చెప్పింది. మొత్తం దగ్గరకు ఉండాలంట, విడివిడిగా వేయొద్దు అని చెప్పింది. ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు మనం అనుకుంటాం, ఈ ప్రాసెస్ అంతా నాకు తెలుసు కదా, కేజీకి ఏది ఎంతెంత వేయాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేసేస్తాము. కానీ కొన్ని చిన్న టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అయితేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. అన్నీ వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత మెంతులు చిన్నులపాయలు రోట్లో దంచేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. తర్వాత గోంగూరని కూడా దంచుకోవాలండి. మరి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా మీకు. పండుమిరపకాయల పచ్చడి ఆల్రెడీ అమ్మ ఒక 5 కిలోలు పట్టేసింది. నాకు అమ్మకి ఇద్దరికి సరిపోని ఉంటుంది కదా అని పట్టేసింది. మామూలుగా అయితే ఈ గోంగూరతో పాటే పండుమిరపకాయలను కూడా మనం ఇలానే దంచేసుకొని ఆ గోంగూరకి పండుమిరపకాయలకి సరిపడా ఉప్పు చింతపండు కలిపేసుకొని పచ్చడి చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం పచ్చడి ఆల్రెడీ పట్టుంది కాబట్టి సపరేట్ పండుమిరపకాయలు తీసుకొచ్చి మనం అంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం పట్టిన పచ్చడి ఏదైతే ఉందో దాన్ని గోంగూరలో కలిపేసుకోవచ్చు. 2 కిలోల గోంగూరకి కేజీ పండుమిరపకాయల పచ్చడి కలిపింది. ఆ పండుమిరపకాయల పచ్చడిలోనే ఉప్పు చింతపండు కలిపేసింది. మళ్ళీ మనం గోంగూరలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు ఎంత వేసిందంటే 3 గిద్దలు ఉప్పు వేసింది. ఒక 150 గ్రాములు చింతపండు కలిపింది.
క్లారిటీగానే చెప్పానని అనుకుంటున్నాను. మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. నిజం చెప్పాలంటే ఈ కొలతలు ఏమీ నాకు గుర్తులేవు. వాయిస్ చెప్పేటప్పుడు మళ్ళీ అమ్మకు ఫోన్ చేసి ఏది ఎంతెంత వేసావు అనేది కనుక్కొని నేను మీతో షేర్ చేస్తున్నా. నేర్చుకుంటామండి, తెలుసుకుంటాం అన్నీ స్లోగా ఒక్కొక్కటి. తర్వాత మనం చిన్నులపాయలు, మెంతులు నూరు పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసుకోవాలి. జీలకర్ర కూడా వేసేసుకొని మళ్ళీ కచ్చా పచ్చా ఒకసారి నూరేసుకొని డబ్బాకి పెట్టేసుకోవడమే. స్మెల్ అయితే ఎంత బాగుందో నూరేటప్పుడు. మెంతులను చిన్నులపాయలు వేసిన తర్వాత స్మెల్ ఇంకొంచెం ఎక్కువ బాగుండింది. తినాలనిపిస్తుంది నాకైతే. తింటా తినకుండా ఎందుకుంటాను, ఉంది కదా మన సాంప్రదాయం, దాని ప్రకారమే తింటా. మొన్న నేను ఒక షార్ట్ పెట్టా, ఏది సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని అని రోట్లో అన్నం తినేది పెట్టా. ఆ వీడియో ఈ పచ్చడి అన్నం తినుకుంటా తీసిన వీడియోనేనండి. బాగుంది కదా, ఫన్నీగా అని పెట్టా. చాలామంది పాజిటివ్గా కనెక్ట్ అయ్యారు. చాలా బాగుంటుంది అలా తింటే, టేస్ట్ బాగుండిద్ది అది ఇది అని చెప్పేసి చెప్పారు. కానీ ఒకళ్ళు అయితే బుద్ధున్న వాళ్ళు అలా తినరు అని చెప్పేసి అన్నారు. పాపం నాకైతే ఆ కామెంట్ చూసిన తర్వాత ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ మీద జాలేసిందండి. అసలు ఎలాంటి టేస్ట్లు తెలియకుండా ఇలా పాపం ఇలా బతుకుతున్నారే అని చెప్పేసి జాలి పడ్డాను. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. అయినా ఇలా తినడం కూడా ఒక ఆర్ట్ అండి. అందరికీ తెలీదు, అందరికీ రాదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాట్లాడండి మీరు, చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి డైరెక్ట్గా వేసుకొని తినొచ్చండి, తాలింపు లేకపోయినా కూడా. టమాటా పచ్చడి అంతా ఒక్కటేసారి తాలింపు పెట్టాం కదా, గోంగూర పచ్చడిని అలా అవసరం లేదండి. మనం ఎంత కావాలంటే అంత తీసుకొని తాలింపు పెట్టేసుకొని తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్.